సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకి ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ మన వీడియో ఏంటంటే, అందరూ కొత్తగా ఈ మధ్య ఏంటంటే మిషన్స్ చాలా మంది తీసుకున్నారు కాబట్టి వాళ్ళకు ఒక చిన్న టిప్ అయితే యూజ్ అవుతుంది అని చెప్పేసి, అంటే నాకు తెలిసిన నేను ఫాలో అవుతున్న ఒక టిప్ అయితే మీకు చెప్తాను. ఓకేనా? అంటే ఇది ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళకు అన్ని ఐడియానే ఉంటుంది. కొత్తగా వర్క్ చేసే వాళ్ళకు, నేను ఈ మధ్య ఏంటంటే కొత్తగా వర్క్ చేసే వాళ్ళ గురించి వీడియోస్ అయితే చేస్తున్నాను కాబట్టి వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. ఓకేనా? డౌట్ ఏంటి అనేది అయితే చెప్తాను. మనకేంటంటే ఇప్పుడు వర్క్ చేస్తున్నారు కదా, శారీలో కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి వర్క్ చేసేటప్పుడు అనేది అయితే చిన్న డౌట్ అయితే ఉందండి. అదైతే క్లారిటీ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే చూడండి, ఈ శారీ ఉంది. ఈ శారీ ఏంటంటే మనకు రెడ్ కలర్, ఇక్కడ మనకి ఏంటంటే రెడ్ అలాగే పింక్ షేడ్, ఈ రెండు షేడ్స్ అయితే ఉన్నాయి. మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. మీకు చూడడానికి రెడ్ కనిపిస్తుంది, ఇందులో పింక్ షేడ్ కూడా ఉంది. అలా అని చెప్పేసి మనం పింక్ తీసుకోవద్దు, ప్యూర్గా మనకు రెడ్ కనిపిస్తుంది కాబట్టి రెడ్ తీసుకోవాలి. ఎందుకంటే మనకు షేడింగ్ ఉన్నప్పుడు కొంచెం గమనించుకోవాల్సి వస్తుంది అనమాట. ఇలా బార్డర్ అయితే మనకు డార్క్ బ్లూ పైన గోల్డ్ వచ్చేసింది. మనం బ్లూ కలర్ అయితే బ్లౌజ్ తీసుకుంటాం కదా వర్క్ చేయడానికి, అలాంటప్పుడు ఇక్కడ ఉన్న గోల్డ్ కలర్, ఇక్కడ చూడండి మనకు శారీ ఉల్టా ఉంది చూడండి, ఇది రైట్ పార్ట్ అంటే సీదా ఉంది. ఇక్కడ మనకి ఏంటంటే బ్లూ పైన గోల్డ్ వచ్చింది, అంటే బ్లూ కలర్ బ్లౌజ్ పీస్ తీసుకున్నాము, దానిపైన గోల్డ్ కలర్ ఒక థ్రెడ్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది కదా మనకి, ఇదంతా రెడ్ కలర్ తీసుకోవాలి. అలాగే మనకు శారీ మీకు మొత్తం చూపిస్తున్నాను కదా, ఇదంతా ఆల్ ఓవర్గా వైట్ వచ్చేసింది కాబట్టి మనం వైట్ కూడా తీసుకోవాలి. ఈ శారీకి అయితే మనం 3 కలర్స్ అయితే తీసుకొని వర్క్ అయితే చేయొచ్చు. ఓకేనా? ఈ రెడ్ షేడ్ అనేది ప్యూర్ రెడ్గా లేదు, కొంచెం పింక్ అనేది టచ్ అయ్యి ఉందన్నమాట. ఈ రెడ్లో నేను శారీ తీసుకెళ్ళి మరీ నాకు తీసుకొని రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే మనకు రెడ్లో నా దగ్గర ఉన్న ఈ షేడ్స్, కాకపోతే ఈ రెడ్ అనేది కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది. ఓకేనా? అయితే నేను దీనికి వర్క్ అనేది చేశాను. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను, నాకు 4 హెవీ బ్లౌజెస్ అని చెప్పేసి ఈ మధ్య రీసెంట్గా ఒక వీడియో చేశాను కదా, ఇది వాళ్ళది ఇంకొక శారీ పంపించారు, అప్పుడే చెప్పాను నేను. అయితే వర్క్ అనేది ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అనమాట. ఓకేనా? అయితే నేను శారీ తీసుకొని వెళ్ళి థ్రెడ్ మాత్రం తీసుకొని వచ్చాను. ఇది చూడండి, ఈ కలర్ అది నెంబర్ ఏంటంటే 9947 అయితే తీసుకున్నాను. ఇది రెడ్గా లేదు, అలానే పింక్ కాదు, కానీ పర్ఫెక్ట్ శారీ మ్యాచింగ్ అయితే అయ్యిందండి. మీకు ఒక్కసారి మీకు ఇలా ఒక పోగు తీసి కూడా చూపిస్తాను. చూడండి, మీకు శారీలో నేను థ్రెడ్ పెట్టి చూపిస్తున్నాను, ఎక్కడన్నా ఏదన్నా కొంచెం డిఫరెంట్ ఉందా చెప్పండి. ఇలా చూడండి, మీకు శారీ దారం కనిపిస్తుంది కదా, ఇలా చూడండి, ఇది దారం దీనిపైన పెట్టి చూపిస్తున్నాను. కొంచెం కూడా డిఫరెంట్ లేదు, ఎందుకంటే నేను ఇంత పర్ఫెక్ట్ థ్రెడ్స్ అనేది తీసుకుంటాను. నా దగ్గర లేకపోతే శారీ తీసుకొని మళ్ళీ వెళ్ళి తీసుకొని వస్తాను కంపల్సరీ. నేను అందుకే కస్టమర్కి శారీస్ నా దగ్గరనే పెట్టండి అని చెప్పేసి చెప్తాను. చాలామంది అయితే నా మీద నమ్మకం పెట్టి శారీస్ అయితే ఇక్కడ పెట్టేస్తారండి. అయితే మనం దీనిపైకి వర్క్ చూడండి ఎలా వేస్తాము. ఫుల్ హెవీ డిజైన్ ఇది కూడా. వీళ్ళ అన్నీ ఆల్రెడీ 4 బ్లౌజెస్ హెవీ కదా, ఇది కూడా హెవీ డిజైన్. చూడండి, ఇక్కడ మనకు శారీ కలర్ రెడ్ కలర్ అనేది ఫ్లవర్స్ ఇచ్చేసాను. మనకు శారీలో టోటల్గా ఇక్కడ ఏంటంటే వైట్ కలర్ది ఆల్ ఓవర్ లాగా వచ్చేసింది కాబట్టి నేను ఆ సిల్వర్ వైట్ అనేది నేను తీగలకి ఇచ్చాను. ఇక్కడ ఏంటంటే ఆల్ ఓవర్ లాగా కనిపించేస్తుంది, మనకు ఫుల్గా తీగలు వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకు టోటల్గా తీగలు వచ్చేసింది, సిల్వర్ ఇచ్చేసాను. అలాగే మనకు శారీ బార్డర్లో గోల్డ్ వచ్చేసింది, శారీ టోటల్గా లేదు గోల్డ్. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తున్నాను, ఇక్కడ మొత్తం గోల్డ్ లేదు, ఓన్లీ బార్డర్లో వచ్చింది, కానీ గోల్డ్ వేయాలి కదా కాబట్టి నేను గోల్డ్ అనేది తక్కువ తీసుకున్నాను. రెడ్ ఎక్కువ తీసుకుని సిల్వర్ ఎక్కువ తీసుకున్నాను, గోల్డ్ కూడా తక్కువ తీసుకున్నాను. అయినా కానీ మీకు క్లియర్గా అయితే కనిపించేస్తుంది. ఇక్కడ లీవ్స్కి తీసుకున్నాను, అలాగే ఇక్కడ పైపింగ్ బార్డర్ వచ్చేసింది కదా, దీనికి తీసుకున్నాను. డిజైన్ అయితే మనకు పర్ఫెక్ట్గా ఉంది. ఈ డిజైన్ ఆల్రెడీ ఇంతకుముందు కూడా వేశాను. ఇది కొంచెం క్లాత్ ఎక్కువగా ఉందండి. ఇక్కడ చూడండి, ఇది ఫినిషింగ్ అయితే ఇంకా చేయలేదు, జస్ట్ ఇప్పుడే వర్క్ అయిపోయింది. అయితే ఈ వర్క్ తీసి నాకు ఆల్రెడీ ఇంకొక మిషన్ పైన ఇంకొక వర్క్ అయితే పెట్టాను.
చూపిస్తాను మీకు, అది కూడా చూడండి. ఫినిషింగ్ చేయలేదు కాబట్టి ఎక్స్ట్రా థ్రెడ్స్ అనేటివి మీకు ఇలా కనిపిస్తున్నాయి. ఓకేనా, నేను ఫినిషింగ్ చేసి కుందన్స్ పెట్టిన తర్వాత మళ్ళీ షార్ట్స్లలో అప్లోడ్ చేస్తాను. ఇది ఫుల్ హెవీ డిజైన్ అండి, బ్రైడల్ డిజైన్ అని చెప్పొచ్చు. బూటీస్ అయితే మనకు ఇక్కడ హ్యాండ్స్ అనేది చూడండి, ఇటొక హ్యాండ్ ఇటొక హ్యాండ్, 2 హ్యాండ్స్ అనేది మనము క్లాత్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా జాయింట్స్ పడొద్దని చెప్పేసి అలా వర్క్ చేస్తాను. మీకు టోటల్గా క్లియర్గా చూపిస్తాను మళ్ళీ. ఇది బ్యాక్ పార్ట్ చూడండి, ఇలా వచ్చేసి బూటీస్ కూడా చూసేయండి. బూటీస్ కూడా చాలా నిండుగా హెవీగా వేసాను. ఓకేనా, క్లాత్ ఏంటంటే ఇలా పెద్దగా ఉంది, కొంచెం పొడుగ్గా ఉంది కాబట్టి ఇటొక హ్యాండ్ వేసాను, ఇటొక హ్యాండ్ వేసి కింద బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ వేసాను. ఎందుకంటే కొంచెం వీళ్ళు ఏంటంటే సైజ్ బ్లౌజ్ అనేది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను క్లాత్ కూడా ఎక్కువగానే ఇచ్చేసారు కాబట్టి వాళ్ళు ఓన్లీ బ్లౌజ్ గురించే తీసుకున్నా అని చెప్పారు. టోటల్గా డిజైన్ అనేది ఇలా చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి. ఈ డిజైన్ ఎలా ఉందనేది కూడా చెప్పండి. ఓకేనా, కలర్ కాంబినేషన్ చెప్పండి, నా సెలెక్షన్ అనేది బాగుందా లేదా అనేది కూడా చెప్తే నాకు కూడా తెలుస్తుంది. ఓకేనా, ఇంకొక శారీ ఏంటంటే ఇది చూడండి, ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు వర్క్ చేసి ఇచ్చాము వీళ్ళకి. వీళ్ళు మళ్ళీ మనకి ఇదే సైజ్ బ్లౌజ్ ఇచ్చారు. మీరు ఆల్రెడీ మన ఛానల్ని ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నట్లయితే ఈ డిజైన్ అయితే మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ వీడియోస్లలో షార్ట్స్లలో పెట్టే ఉంటాను. ఓకేనా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది, హ్యాండ్స్ చేస్తాను. ఇది శారీ క్లాత్ మీద వేసాను. ఫినిషింగ్ మనకు చాక్లెట్ కలర్ పైన కాపర్ అండ్ ఇది బ్లూ కలర్ అండి, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా. మనకు శారీ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇది మనకు త్రిబుల్ ఆర్ మిషన్తో పాటే వచ్చిన డిజైన్. ఇది సింపుల్ డిజైన్, తక్కువ ప్రైస్లో కావాలి అనుకున్నప్పుడు ఈ డిజైన్ అయితే వేసుకోవచ్చు. తక్కువ ప్రైస్ అంటే చూడండి, మనకి ఈ డిజైన్ అనేది మనకు ఇంచుమించు 6 నుంచి 7 మధ్యలో అయితే వస్తుందండి. ఎందుకంటే మనకు బూటీస్ ఎక్కువ తక్కువ, కాపర్ అంటే జరీ ఎక్కువ వేయాలా లేదంటే థ్రెడ్స్ వేయాలా, దీన్ని బట్టి మనకు ఒక 50-100 అనేది ఎక్కువ తక్కువ అయితే అవుతుంది అనమాట. అయితే ఇది సైజ్కి ఇచ్చేసి వాళ్ళు మనకు ఈ శారీ పంపించారు. ఈ శారీ చూడండి, ఈ శారీకి కూడా కలర్స్ సెలెక్ట్ చేయడం మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. శారీలో టోటల్గా ఏంటంటే గోల్డ్ వచ్చింది, ఇక్కడ బార్డర్లో కూడా గోల్డ్ వచ్చింది. మనం ఈ కలర్ది ఉంది కదండి, ఈ కలర్ది అయితే క్లాత్ తీసుకున్నాం కదా, అయితే టోటల్గా మనకి ఏంటంటే గోల్డ్ ఒక్కటే పెట్టేయాల్సి వస్తుంది. కానీ నేనేం చేశానంటే ఇక్కడ లైన్స్ చూడండి, మీకు దగ్గర చూపిస్తున్నాను కదా, ఈ లైన్స్ మధ్యలో ఒక కలర్ ఉంది, అదొకటి లైట్ సిమెంట్ కలర్ లాగా ఉందన్నమాట. ఆ కలర్ తీసుకున్నాను నేను, అదొక కలరు, ఈ గోల్డ్ కలర్, ఇలా 2 కలర్స్ అయితే తీసుకొని వర్క్ చేశాను. మీకు అది కూడా బ్లౌజ్ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. ఆల్రెడీ మీకు ఇది అనేది నేను ఒక వీడియోలో అయితే క్లియర్గా చూపించాను, ఇంకొకసారి మీకు క్లియర్గా చూపిస్తాను. బాగుంది కదా డిజైన్, చూడండి. ఇది కూడా మనకు డిజైన్ ఏంటంటే త్రిబుల్ ఆర్ మిషన్తో పాటే వచ్చిన డిజైన్ ఇది. ఈ లోటస్ అనేది నేను వేరే డిజైన్ నుంచి తీసుకున్నాను, అలాగే ఈ బూటీస్ అనేది వేరే డిజైన్ నుంచి తీసుకున్నాను. టోటల్గా 3 డిజైన్స్ తీసుకొని 1 హ్యాండ్కి అయితే సెట్ చేశాను. ఓకేనా, ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ చిన్న ఆకులా కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు ఈ లైన్స్ మధ్యలో వచ్చింది కదా, ఆ కలర్ అనేది నేను ఇక్కడ మధ్యలో ఇచ్చేసాను. మనకి ఇక్కడ చిన్న ఆకు వచ్చింది కదా, అక్కడ ఇచ్చేసాను. అలాగే లోటస్కి అవుట్లైన్ ఇచ్చి మళ్ళీ పైకి గోల్డ్ అవుట్లైన్ ఇచ్చాను. మధ్యలో ఏంటంటే థ్రెడ్ ఇచ్చాను, క్రీమ్ కలర్ థ్రెడ్ ఇచ్చేసి మనకు ఆ లైన్స్ మధ్యలో వచ్చింది కదా, ఆ కలర్ అనేది అవుట్లైన్ ఇచ్చేసి మళ్ళీ గోల్డ్ అవుట్లైన్ ఇచ్చాను. ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే లోటస్ అనేది ఇలా హైలైట్ అయిపోతుంది. కలర్ కాంబినేషన్ అనేది ఇలా తీసుకోవాలి. వేరే కలర్స్ తీసుకుంటే ఈ శారీకి అయితే అస్సలు సెట్ అవ్వదు, ఎందుకంటే శారీ చాలా బాగుంది, కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చేసింది. కట్టుకుంటే మాత్రం అసలు ఆసమ్ అని చెప్పొచ్చు. అది నాకైతే కలర్ కాంబినేషన్ బాగా నచ్చేసింది. అది 2 హ్యాండ్స్ అనేది చూసండి, ఇలా వేసారు. 2 హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి. ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసింది, ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్. డిజైన్ దగ్గర నుంచి చూపిస్తున్నాను, కొంచెం కూడా క్లారిటీ అనేది మిస్ కాకుండా వస్తుంది. చూడండి, మనకి డిజైన్ అయితే బాగుంది, కాకపోతే ఫుల్ టైం టేకింగ్ డిజైన్ అయితే అవుతుంది. ఇది కూడా అంటే టైం టేకింగ్ అంటే మనకు ఇది సింపుల్గా ఓన్లీ లైన్ బార్డర్ ఇలా ఉంది, తక్కువ ప్రైస్లో తీసుకోమని చెప్పేసి అంటారు కస్టమర్స్. కానీ ఇది మాత్రం నేను కూడా అలా అనుకొని ఒప్పుకున్నాను. కాకపోతే డిజైన్ అనేది ముడికుట్టితో వచ్చేసరికి టైం అయితే చాలా పట్టేసింది అనమాట. ఓకేనా, ఇది వేస్తే నచ్చి మళ్ళీ ఇది ఇచ్చారు.
ఇంకొక శారీ కూడా ఉందండి, నేను అది కూడా చూపిస్తాను. చూడండి, ఇది శారీ వచ్చేసింది. ఇదేంటంటే మొత్తం గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ వచ్చింది కదా. ఈ శారీ ఏంటంటే మనకు గోల్డ్ అండ్ ఇలా రామా గ్రీన్ అంటాము, బ్లూ అంటారు కదా, ఈ కాంబినేషన్ అయితే వచ్చింది. రెండు మదర్ అండ్ డాటర్, ఇది మదర్ది ఇది డాటర్ది. ఇంకొక శారీ కూడా ఉందండి, అది ఇంకైతే వర్క్ అయితే స్టార్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు మనకు ఈ శారీకి కూడా ఏంటంటే కలర్స్ అనేది చూడండి, మనం ఇక్కడ మధ్యలో కనిపిస్తుంది కదా, షైనింగ్ చాలా ఉంది కాబట్టి మనం థ్రెడ్స్ కంటే ఎక్కువగా జరీ యూస్ చేయాల్సి వస్తుంది అనమాట. అయితే ఇక్కడ బార్డర్లో వచ్చిన గోల్డ్కి ఇక్కడ శారీలో వచ్చిన గోల్డ్కి కొంచెం డిఫరెన్సే ఉంది. అలాగే మీకు ఇక్కడ కనిపిస్తుంది, మీకు దగ్గర చూపిస్తున్నాను, సిల్వర్ కలర్ కూడా లైట్గా ఉంది చూడండి, మీకు షైనింగ్ అవుతూ ఉంది కదా, మెరుస్తూ ఉంది కదా, సిల్వర్ కలర్ కూడా ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ పింక్ వచ్చింది, కాకపోతే మనం బ్లౌజ్ అనేది పింక్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం గోల్డ్ ఒక్కటే తీసుకోవాల్సి వస్తుంది. కానీ నేను ఎలా సెలెక్ట్ చేసి వర్క్ చేస్తున్నాను, గోల్డ్ అండ్ సిల్వర్ ఈ 2 తీసుకోవచ్చు. ఓకేనా, నేను ఎలా వర్క్ చేస్తున్నాను అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకైతే క్లియర్గా అర్థమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ మీకు మిషన్ దగ్గర చూపిస్తాను, ఒక నిమిషం. ఇక్కడ చూడండి, ఇక్కడైతే నేను ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. అంటే ఈ శారీ ఉంది కదా, ఈ శారీకి బ్లౌజ్ అయితే ఇది స్టార్ట్ చేశాను. ఇది కూడా ఇచ్చేసేయాలి, ఇంకా స్టిచ్చింగ్ కావాలి కాబట్టి. ఓకేనా, ఇప్పుడు చెప్పాను కదా మీకు వర్క్ గురించి ఆపండి చెప్పేసి. ఓకేనా, మీకు ఇక్కడ ఇంకొక బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను, అది కూడా చూపిస్తాను. ఓకేనా, ఇది నేను ఇంతకుముందు వీడియోలో అయితే వర్క్ చేస్తున్నా అని చెప్పేసి అన్నాను కదా, ఆ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి. చూడండి, ఇది పికాక్ డిజైన్, సింపుల్ పికాక్ డిజైన్ అండి. ఇలా వచ్చేస్తుంది, మధ్యలో చెప్పాను కదా ఇలా అనేది ఇది వస్తుంది, మధ్యలో అయితే ఇలా వచ్చేస్తుంది చూడండి. ఓకేనా, మీకు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను. ఫినిషింగ్ అయితే బాగుంది, సింపుల్గా మనకు ఓన్లీ 700 లోపట్నే అవుతుందండి ఈ డిజైన్ అయితే. హ్యాండ్స్ చూసాను, ఇది హాఫ్ హ్యాండ్స్ మాత్రమే. హాఫ్ హ్యాండ్స్ అంటే కూడా మనకి ఇంచుమించు ఒక 7 వరకు అయితే ఉంటుంది, 7.5 అయితే ఉంటుంది మన వర్క్. స్టిచ్చింగ్ అయితే కార్నర్ వర్క్ వచ్చేసింది. బూటీస్ కూడా చూడండి, హ్యాండ్కి కూడా అలాగే బ్యాక్ కూడా వేస్తాను బూటీస్ అనేది. ఓకేనా, అయితే మీకు దీని శారీ ఎలా ఉందనేది కూడా చూపిస్తాను. శారీ చూడండి, శారీ మొత్తం ఇలా వచ్చేసింది, కాపర్ అండ్ గోల్డ్ కాంబినేషన్ వచ్చింది అనమాట. ఇక్కడ సిల్వర్ లేదు, కాపర్ అండ్ గోల్డ్, రెండు గోల్డ్ మాత్రమే అనమాట. అలా రావడం వల్ల మనకు వర్క్ కూడా కాపర్ అండ్ గోల్డ్ ఈ కాంబినేషన్ తీసుకొని వర్క్ అయితే చేస్తాను. ఓకేనా, అలాగే టజిల్స్ చూడండి, ఇలా వచ్చేసేయచ్చు. ఈ టజిల్స్ అనేది నేను ఆల్రెడీ శారీ ఫోల్డింగ్ చేస్తుంది, ఇప్పుడు ఇచ్చేసేయాలి కాబట్టి మళ్ళీ తీయట్లేదు. చూడండి, ఇలా ఇవి మనకు పూసలు ఉంటాయి కదా, గోల్డ్ పూసలతోటి ఇలా వచ్చేసింది అనమాట. ఇందులో 2 కలర్స్ తీసుకున్నాను, శారీ కలర్ అలాగే ఇక్కడ బార్డర్ కలర్, ఇలా 2 కలర్స్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ ఏంటంటే ఇవి 2 కలర్స్, ఇది ఒకటి, 3 కలర్స్ టోటల్గా శారీకి పర్ఫెక్ట్ మ్యాచింగ్ అనమాట. ఓకేనా, మీకు ఈ టజిల్స్ ఎలా అనిపించాలో కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి. ఓకేనా, చూడండి, ఈ శారీకి టోటల్గా అయితే ఈ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది, వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఆ వర్క్ ఏ టైం వరకు అవుతుంది అనేది అయితే మీకు క్లియర్గా అయితే తెలుస్తుంది. ఓకేనా, ఇప్పుడైతే నేను మిషన్ అయితే ఆపాను మన వీడియో గురించి అయితే. ఓకేనా, వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇక్కడ నేను మిషన్ దగ్గరనే కూర్చొని ఏం చేస్తున్నా అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు కదా. ఇక్కడ చూడండి, నేను బ్లౌజ్లో వర్క్ అనేటివి కలర్స్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నాను. ఒక కలర్ని 2 కలర్స్ లాగా డివైడ్ చేస్తున్నాను. మీరు ఆల్రెడీ ఫ్లవర్ అయితే చూపించాను కదా, ఆ ఫ్లవర్ మధ్యలో అంటే చుట్టూ గోల్డ్ వచ్చేసి మధ్యలో పింక్ రావాలి ముడికుట్టు అనేది. అందుకు నేను అక్కడ మిషన్ దగ్గరనే ఉన్నాను. అయితే మనం పింక్ మొత్తం మీరు అంటే కలర్స్ ఆప్షన్ అయితే ఉంది, ఒక కలర్లో మీరు మొత్తం పింక్ వేయొచ్చు కదా అనుకోవచ్చు. కానీ పింక్ బ్లౌజ్ పైన పింక్ ఎక్కడ కనిపిస్తుందండి, మనకు కనిపించదు కదా.
అందుకే నేను గోల్డ్ చుట్టూ వచ్చేసింది కదా ఫ్లవర్కి, కాబట్టి మీరు ఒకసారి వీడియో కూడా క్లియర్గా చూడండి. గోల్డ్ ఫ్లవర్ చుట్టూ వచ్చేసి మధ్యలో పింక్ రావడం వల్ల ఫ్లవర్కి అనేది చాలా ఎంబోజింగ్గా అనిపించేసింది. ఫ్లవర్ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. కానీ మనం ఇలా మిషన్ దగ్గర ఉండి వర్క్ చేస్తేనే ఇలాంటివి అయితే సాధ్యమవుతుంది. కానీ నాకేంటంటే 2 అవర్స్ ఇప్పుడు ఈ హ్యాండ్ వేయడానికి నాకు ఇంచుమించు 2 అవర్స్ అయితే పట్టింది. నేను 2 అవర్స్ నిలబడాలి అంటే చాలా ఇప్పుడు ఎందుకంటే 10 డేస్ నుంచి కొంచెం హెల్త్ అనేది కోల్డ్ కానీ అలాగే ఫీవర్ ఇలా ఉంది కాబట్టి కొంచెం అనీజీగా అనిపించింది. కాబట్టి నేను 2 అవర్స్ నిలబడలేను, అందుకే కూర్చున్నాను. అయితే మనకు ఎక్కడ చేంజ్ చేయాలనేది ఒక థాట్ అయితే ఉండాలి అని మీరు అనొచ్చు. కరెక్టే ఉండాలి, కానీ ఏ ఆప్షన్లో ఏ కలర్లో చేంజ్ చేయాలని తెలుసుకోవాలంటే మనం అక్కడనే ఉండి అయితే వర్క్ చేస్తేనే అది అర్థమైపోతుంది. అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ హ్యాండ్కి క్లియర్ అయిపోయింది కాబట్టి నేను సెకండ్ హ్యాండ్ వేసేటప్పుడు మనం ఎక్కడ చేంజ్ చేయాలని చూసుకుంటే అటే చేంజ్ చేయొచ్చు. ఓకేనా? మీకు ఈ డిజైన్ ఎలా అనిపించింది అనేది తెలుసుకోవాలంటే మన ఛానల్ని అయితే ఫర్దర్గా సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ప్రతి ఒక్క వీడియో అనేది మీకు ఈ డిజైన్ ఏది అనేది తెలిస్తే నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.